సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలకు ఆకులన్నీ తెల్లగా అయిపోయి పువ్వులు లేకుండా, అలాగే మిల్లీ బగ్స్ వల్ల చాలా డ్యామేజ్ అయ్యాయి కదా, అవి మళ్ళీ నేను ఏ విధంగా రికవరీ చేసుకొని మొత్తం ఫ్లవరింగ్ వచ్చేలాగా చేసుకున్నానో నేను ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియోలో నేను వేపపిండి కానీ, ఎప్సమ్ సాల్ట్ కానీ కుండీలో ఉండే మొక్కలకి ఏ విధంగా ఇచ్చాను, నేలపైన ఉండే మొక్కలకి ఏ విధంగా ఇచ్చాను ఈ వీడియోలో షేర్ చేశాను. చూడండి, ఇవి 1 by 1 మొక్కలకి ఏ విధంగా వాడుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. ముందు మీ గార్డెన్లో మిల్లీ బగ్స్ ఉన్నట్లయితే అవి క్లీన్ చేసిన తర్వాత ఇవి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో మిల్లీ బగ్స్ కోసం వీడియో చేశానండి, చాలా బాగా వర్క్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ముందంతా మిల్లీ బగ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేపపిండి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది నేను ఆన్లైన్లో అగారా కంపెనీ తీసుకున్నానండి వేపపిండి. ఇది నేను బకెట్ నీళ్ళలో ఈ వేపపిండి వేసుకొని బాగా కలిపి ఒక 2 hours అయితే నానబెట్టేశాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల వాటర్లో మనకు చేదు అనేది వస్తుంది. మనకు మొక్కలకు స్ప్రే చేసినట్లయితే ఎలాంటి పెస్టిసైడ్స్ ఉన్నా కూడా పోతాయండి. ఇలా పెద్ద మొక్కలకైతే మనము స్ప్రే చేసినట్లయితే కాయలకు కూడా ఎలాంటి పురుగు లేకుండా కాయలు చాలా బాగా వస్తాయి. అలాగే మనము ఇవి వాటర్లో కలిపి మనము వేపపిండి వేయడం వల్ల కుండీలో ఉండే మొక్కలు అయితే బాగా మనకు రికవర్ అవుతాయండి మొక్కలు. అలాగే నేలపైన ఉండే మొక్కలకైతే పిండి అలా చల్లేసి మనం వాటర్ ఇచ్చామంటే సరిపోతుంది. కుండీలో ఉండే మొక్కలకైతే నాకు గార్డెన్లో మిల్లీ బగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కాకరకాయలన్నీ వస్తూ ఉంటాయి, మళ్ళీ ఆ మొక్కకే పండిపోతుంటాయండి. నేను అలా స్ప్రే చేసినప్పుడు మళ్ళీ కాయలు అనేది చాలా బాగా వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ నేను అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటాను ఈ వేపపిండి వాటర్. మనము ఈ విధంగా వేపపిండి నానబెట్టి వేసుకున్నప్పుడు మనకు మొక్కలకు పైన చల్లినప్పుడు ఆకులు ఎలాంటి పురుగు మందులు కానీ పాడు కాకుండా మనకు ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మిల్లీ బగ్స్ కానీ లేకుండా బాగుంటాయండి మొక్కలు. అయితే మీకు వేపపిండి మనకు గానుగ మిషన్లలో దొరికినట్లయితే అదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ ఆన్లైన్లలో అయితే మనకైతే కల్తీనే వస్తున్నది. మీకు కానీ అదే దొరికినట్లయితే అదే వేయండి, చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత వేపపిండి వేసాం కదండి, నెక్స్ట్ డే మనము ఎప్సమ్ సాల్ట్ మొక్కలకు వేసుకున్నట్లయితే మనకు మొక్కలు హెల్తీగా రావడం కాదండి, మొక్కలు ఫుల్గా ఫ్లవరింగ్తో చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా వర్క్ అయింది, మీకు ఇక్కడ వీడియోలో కూడా షేర్ చేస్తాను చూడండి. ఈ ఎప్సమ్ సాల్ట్ కూడా నేలపైన ఉండే మొక్కలకైతే ఇలా ఒక 2 spoons అలా మనం మొక్కలకి చల్లుకోవాలండి. అలాగే కుండీలో ఉండే మొక్కలకైతే నీళ్ళలో కలుపుకొనేసి మనము వాటర్ రూపంలో ఇచ్చామంటే మొక్కలకి మనము ఆకులు అనేది తెల్లగా లేకుండా పచ్చగా రెడీ అవుతాయి. మెగ్నీషియం వల్ల మొక్కలు బలంగా తయారవుతాయండి. అలాగే మొక్కలు నిండుగా ఫ్లవరింగ్ ఉంటాయి. ఇక్కడ నీకు ఫ్లవరింగ్ లేకుండా ఉన్నాయి చూడండి మొక్కలు. తర్వాత మొక్కలు ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చాయో. తర్వాత మనం ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత మొక్కలకి నీళ్ళు పట్టినట్లయితే మొక్కలకి బాగా మనము ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్క వేర్లకు అనేది వస్తుంది. కాబట్టి మనకు ఫ్లవరింగ్ అనేది తొందరగా స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా మనకి ఎండాకాలంలో ఫ్లవరింగ్ లేకుండా అయిపోయాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఇవి ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ నేను బకెట్లో ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక బకెట్కి నేను 4 spoons అయితే ఎప్సమ్ సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను వాటర్ రూపంలో మొక్కలకు వేసుకుంటున్నానండి. పైన మొక్కలకు కూడా నేను చల్లుకుంటున్నాను వాటర్. ముందు వీడియోలో నేను మిల్లీ బగ్స్ వీడియో అయితే షేర్ చేశానండి. అందులో చాలామంది వీడియోని స్కిప్ చేస్తూ నాకు మందు పేరు కనపడడం లేదు అనేసి చాలామంది కామెంట్స్ అడిగారు. ఆ పౌడర్ ప్యాకెట్ నేను చాలాసేపు వీడియోలో చూపించానండి, అది ఎక్కడ దొరుకుతుంది, అది దాని ప్రైస్ ఎంత, అది కుండీలో ఉండే మొక్కలకి ఏ విధంగా వాడుకోవాలి, నేలపైన ఉండే మొక్కలకి ఏ విధంగా వాడుకోవాలి అన్ని క్లారిటీగా చెప్పాను. మీరు స్కిప్ చేసి చూసినట్లయితే మీకు విషయం అయితే తెలియదు కదా. ఇక్కడ నేను కొన్ని రకాల విత్తనాలు అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నాకు ఆల్రెడీ నేను కలుపుకున్న మట్టి అయితే ఈ టబ్లో వేసుకున్నాను. ఇవి సీడ్స్ కోసమే పెట్టుకున్నానండి. ఇందులో ఒక లేయరు కోకోపీట్, తడి కోకోపీట్ వేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక లేయరు మిరప విత్తనాలు వేసుకున్నాను. అలాగే నాకు బుడ్డ మిరపకాయలు విత్తనాలు దొరకలేదు, పండు మిరపకాయలు ఉంటే అవి సీడ్స్ కూడా వేసుకున్నాను. అలాగే ఇక్కడ ఇంకో లేయర్లో నేను పూల విత్తనాలు వేసుకున్నానండి. ఇది డేరా పువ్వులో ఒక వెరైటీ. ఇవి పూలు ఎండిపోయిన తర్వాత మనం అలా పూలు నలిపి వేసుకున్నామంటే మొక్కలు అనేది స్టార్ట్ అవుతాయి. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మనకు మొక్కలు ఏ విధంగా వచ్చాయో. వేపపిండి ఎప్సమ్ సాల్ట్ వేసుకున్న తర్వాత 5 daysకి మనకు మొగ్గలన్నీ బాగా వచ్చేసాయండి. చూడండి, టేబుల్ రోజాలు మార్నింగ్ అయితే ఫుల్గా ఉంటాయి, సాయంత్రానికి అన్నీ వాడిపోతాయి. మిగతా మొక్కలకు కూరగాయ మొక్కలు కానీ ఎంత బాగున్నాయో మీకు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ చూడండి, కాయలు కాకరకాయలు ఎంత బాగా వచ్చేసాయో. ఏవి కూడా మళ్ళీ మనకు పండిపోలేదు, అన్నీ బాగా వస్తున్నాయండి. అలాగే పువ్వులు కూడా మనకు ఫుల్గా ఉన్నాయి మొక్కలకి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ గార్డెన్లో ఫస్ట్ మిల్లీ బగ్స్ ఉన్నట్లయితే అవి క్లియర్ చేసిన తర్వాత వేపపిండి వేసుకోండి. నెక్స్ట్ డే తర్వాత మీరు ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకు వాడుకోవాలి. అప్పుడు 1 by 1 చేసినట్లయితే మిల్లీ బగ్స్ అలానే పెట్టేసి ఇవి వేయడం వల్ల మళ్ళీ మిల్లీ బగ్స్ అనేది మొక్కలన్నీ పాడు చేస్తుందండి. ఫస్ట్ అయితే మిల్లీ బగ్స్ క్లియర్ చేసుకోండి. వీడియోని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
చూడండి పువ్వులు అయితే ఎంత ఎక్కువ వచ్చేసాయో మందారం పువ్వులు. మీకు కోసి చూపిస్తాను చూడండి ఎన్ని పువ్వులు వస్తున్నాయో. ఈ మిల్లీ బగ్స్ క్లియర్ చేసుకున్న తర్వాత మొక్కలకంతా వేపపిండి పశువులు వేరు వేసుకొని ఎప్సమ్ సాల్ట్ వేసినట్లయితే మొక్క నిండుగా ఫ్లవరింగ్ వస్తాయండి. ఎప్సమ్ సాల్ట్ మొక్కలకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను వీడియోలో అయితే ట్యాగ్ చేస్తున్నాను. వేపపిండి కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, మీకు కావాలి అన్నట్లయితే తీసుకో. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఫస్ట్ అయితే మీరు మిల్లీ బగ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత పశువుల ఎరువు అలాగే వేపపిండి వేస్తే మొక్కలకు మొదళ్ళలో ఎలాంటి చీడలు ఉన్నా కూడా మొక్క హెల్దీగా రెడీ అయిపోతుందండి. అలాగే ఎప్సమ్ సాల్ట్ వేపపిండి వేసినట్లయితే మొక్కలు చాలా ఫ్లవరింగ్తో మొక్క హెల్దీగా ఉంటుంది. మనకు కాయగూరలు కానీ పువ్వులు కానీ చాలా వస్తాయి. ఎప్సమ్ సాల్ట్ పూలకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మిల్లీ బగ్స్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. అలాగే ఎప్సమ్ సాల్ట్ నీమ్ పౌడర్ ట్యాగ్ చేస్తున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఈ జాగ్రత్తలతో పెట్టుకున్న కూరగాయ మొక్కలు ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్